ఆ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందామండి. పదమూడవ అధ్యాయం 10వ వచనం అండి. 11. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో ఈ దినం మీతో ఏం ఆశపడద్దు ఉన్నాను. రాత్రి నుంచి ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు వేరే మాటలు వచ్చినాయి, కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఇది నాన్న మీరు ప్రత్యేక మాట్లాడాలని ఈ యొక్క విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరములో ప్రభు అయిన యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నప్పుడు, అయితే అక్కడ 18 ఏళ్ల నుండి బలహీనపరిచిన దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేనికుండా ఉంది. అంటే ఇక్కడ ఆమె యొక్క స్థితి 18 ఏళ్ల నుంచి బలహీనపరిచిన దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉన్నది అంటున్నాడంటే, ఇక్కడ ఈ యొక్క సమాజ మందిరంలో విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి ఆమె ప్రతి దినాన వస్తూ ఉండొచ్చు. ఇక్కడ 16వ వచనం మనం ఒకసారి చదువుకుంటే ఇక్కడ అంటున్న మాటలో, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెని విశ్రాంతి దినమున ఈ కట్లను విడిపింపతగదా అని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ ఈమె యొక్క జీవితం ఎలాంటిది అంటే, అబ్రహాము కుమార్తె అంటే అసలు అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి అయిన దేవుడై ఉన్నాడు కదా. ఈ యొక్క విశ్వాసులకు తండ్రిగా మార్చబడిన వ్యక్తిగా ఉన్నాడు కదా. అంటే ఈ అబ్రహాము యొక్క కుమార్తెగా పిలువబడుతున్న ఈమె జీవితము 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. అంటే ఈ యొక్క స్వభావము అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన జీవితమే ఇది. ఈ స్థితిలో కూడా ఈమె యొక్క జీవితము బలహీనపరిచిన దెయ్యము పట్టిన ఒక స్త్రీగా, అంటే ఈమె బలహీనపరిచిన ఆమె జీవితంలో ఒక ఏలుబడి చేసే పరిస్థితి కనబడుతుంది. ఇక ఆమె యొక్క జీవితంలో వంగిపోయిన స్వభావము, ఎంత మాత్రము చక్కగా నిలవబడలేని స్థితి. మనుషుల జీవితాలలో కూడా ఇదే పరిస్థితి. మన యొక్క జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలోనికి నడిపించబడుతున్న వారి యొక్క పరిస్థితులన్నిటినీ, వారి యొక్క సమస్యలను బట్టి మనిషి తమ జీవితాలలో వంగిపోయిన స్వభావం కనబడుతుంది. అంటే చక్కగా నిలవబడలేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఈమె అబ్రహాము కుమార్తెగా పిలువబడుతున్న ఈమె జీవితమే, అంటే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులకు తండ్రి అయిన ఈ యొక్క విశ్వాసులకు తండ్రిగా మార్చబడిన అబ్రహాము, అంటే అబ్రహాముతో ఈమె యొక్క జీవితంలో విశ్వాసములో కూడా ఈమె కొనసాగుతున్న వ్యక్తిగా కనబడుతుంది.
కానీ ఈమె 18 ఏళ్ల నుంచి బలహీనపరిచిన దెయ్యము ఆమెలో పనిచేస్తూ ఉంది. ఎంత మాత్రం చక్కగా నిలవబడలేని పరిస్థితి. మనుషుల జీవితాల్లో కూడా, మన జీవితాల్లో కూడా ఏదైనా మన స్థితిని బట్టి ఏ సమస్య అయినా, అప్పుల బాధలు కానీ, అప్పుల యొక్క సమస్యలు కానీ, ఇంకను ఇతరమైన ఏయైనా సమస్యలు, కుటుంబ సమస్యలే కానీ, మనిషిని ఏం చేస్తున్నాయంటే కృంగిపోయిన, వంగిపోయిన స్వభావము. అంటే ఆ పరిస్థితిలో ఇంక మనుషులు ఏం చేస్తున్నారంటే చక్కగా నిలవబడలేని పరిస్థితి. మీతో ఇంతకు ముందు ఒక దినమున మాట్లాడాను ఒక మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కానివాడు వగదువు అంటుంది. అంటే ఇక్కడ ఈమె యొక్క జీవితంలో స్థితిని బట్టి ఈమె చక్కగా నిలవబడలేని పరిస్థితి కనబడుతుంది. హెజ్కేలు ప్రవక్తతో అంటాడు కదా, ఏమంటాడంటే నువ్వు చక్కగా నిలబడుము, నేను నీకు బోధిస్తాను, నేను నీకు చెబుతాను అంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఈ స్థితిని బట్టి ఈమె యొక్క జీవితాల్లో వంగిపోయిన స్వభావం కనబడుతుంది. కనుక యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే ఈ మాట ప్రకటన చేశాడో దేవుడు ఆ యొక్క స్థితిని బట్టి ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేయగా ఆమె చక్కగా నిలవబడింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈమె యొక్క స్థితి దేవుడు ఎరిగి ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కొంచెం కొంచెం అవిశ్వాసం చేత నడిపించబడుతూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి నడిపించబడుతున్న దేవుని యందు సంపూర్ణముగా లోబడలేని పరిస్థితి కనబడుతూ ఉండేది. ఇక్కడ ఈమె యొక్క జీవితంలో 18 ఏళ్ల నుంచి బలహీనపరిచిన దెయ్యం పనిచేస్తూ ఉంది. ఎంత మాత్రం చక్కగా నిలవబడలేని పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క స్థితిని బట్టి దేవుడే ఆమెను చూచి, ఆమె యొక్క స్థితిని చూసి ఆమెను పిలిచి, అమ్మా నా ఇటు రమ్మా అని చెప్పి ఆమెను పిలవగా ఆమె వచ్చి ఉండగా నీ బలహీనతల నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పి వారిని ఆ యొక్క ఆమె మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు గారు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన చేశారో ఆమె చక్కగా నిలవబడి ఏం చేసింది అంటే దేవునిని మహిమపరచుట నేర్చుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఏదేమో మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా మనం మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటామంటే దేవుడిచ్చిన మనకి బలహీనతల నుంచే కానీ, దేవుడిచ్చిన మనకి ఈ యొక్క ప్రతి సమస్యలోంచి విడిపించిన కృతజ్ఞత కలిగిన స్థితి మన జీవితంలో లేని పరిస్థితిలో ఉంటాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను, దేవుడు ఇచ్చిన యొక్క ధన్యత మరణ పడకల నుంచి లేవనెత్తి ఉండొచ్చు, అప్పుల్లో నుంచి విడిపించ ఉండొచ్చు, ఇంకా ఇతర ఏ సమస్యల నుంచైనా దేవుడు విడిపించి ఉండొచ్చు. కానీ దీనికి కృతజ్ఞతగా దేవుణ్ణి మహిమపరిచే స్థితి నీలో ఉందా? ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కొంతమంది యొక్క జీవితాలు ఏం చేయబడతాయంటే అనుభవిస్తారు, మేలులను అనుభవిస్తారు, కానీ వారి జీవితాలలో కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో తమ జీవితాలు నడిపించబడలేని పరిస్థితులు కలిగి ఉంటాయి. వారి జీవితాల్లో కృతజ్ఞతమైన వచనాల యొక్క జీవితాల్లో వారి స్థితిని బట్టి నడిపించలేని పరిస్థితులు ఉంటాయి. అందుకే ఒక లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, కృతజ్ఞత లేని హృదయము అంధకారమయం. అంటే ఇంక అది చీకటిమయముగా మార్చబడుతుంది. ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన యొక్క జీవితాల్లో కృతజ్ఞత పూర్వకమైన దేవునికి మహిమపరిచే విధంగా నువ్వు మార్చబడుతున్నావా? దేవుడు నీకు చేసిన మేలును బట్టి, దేవుడు నీకు చేసిన అద్భుతాలను బట్టి, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నీ యొక్క జీవితంలో మరణ పడకల నుంచి లేవనెత్తి ఎన్నో సమస్యల చేత ఎన్నో కృంగిపోయిన జీవితాల్లో ఉన్న ఆయన నిన్ను లేవనెత్తిన పరిస్థితిలో నీవు ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారిగా జీవిస్తూ నడిపించబడుతున్నావా? విశ్రాంతి దినమును దేవుని సన్నిధికి నడిపించబడి నీ జీవితాన్ని సరిచేసుకుంటూ నిత్యము భయభక్తులు కలిగి నడిపించబడుతున్నావా? లేక ఆ మేలులను అనుభవించి ఆ మేలును నీవు పొందుకొని ఆ మేలులకు తగిన జీవితాన్ని జీవించలేని పరిస్థితిలో ఉన్నావా?
ఇది మన మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈమె యొక్క స్థితి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే కొన్ని కొన్ని సమస్యలు సంవత్సరాలు గడిచిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందువలనంటే ఒకటి మనలో ఉన్న అవిధేయతను కారణం కావచ్చు. 2 మన జీవితంలో దేవుడు మన ద్వారా ఒక మహిమను తీసుకురావడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని అక్కడ నెరవేర్చడానికి కొంచెం సమయం పడుతుంది. ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే 18 ఏళ్ల నుంచి బలహీనపరిచిన దెయ్యం ఒకటి పనిచేస్తుంది. 18 ఏళ్ల నుంచి ఈమె జీవితంలో ఇదే స్వభావం కలిగి పరిస్థితి కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఈమె యొక్క జీవితంలో స్వస్థత కలిగిందో అప్పుడు దేవుణ్ణి మహిమపరిచింది అని చెబుతుంది. ఇక్కడ ఇంకా కింద జ్ఞాపకం చేసుకుంటే పరిస్థితులు కొంతమంది వారి యొక్క జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడతారంటే దేవుడు స్వస్థపరిచిన స్వస్థతలను వారి జీవితాల్లో పొందుకొని కృతజ్ఞత పూర్వకంగా జీవించలేని పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ కొంతమంది దేవుని మీద వారు ఏం చేస్తున్నారంటే నేరాలు మోపాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం, యేసు విశ్రాంతి దినమును స్వస్థపరిచినందున ఆ సామ్రాజ్యపు మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినము ముందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దైన గాడి యొద్ద నుండి ఇప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టుదురు గదా అంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క అధికారి ఆ ప్రాంతంలో ఈ స్వస్థతను చూసి ఆ సామాజిక మందిరం అధికారి మండిపడి జన సమూహం చూసి పని చేయదగిన 6 దినాలు ఉన్నాయి, ఈ 6 దినాలలో వచ్చి మీరు స్వస్థత పొందుకోండి, ఆ దినంలో వచ్చి స్వస్థత పొందుకోండి అంటున్నాడు. అంటే విశ్రాంతి వద్దు, రావద్దు అని చెబుతున్నాడు. అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు, వేషధారులారా, మీలో ప్రతి వాడు విశ్రాంతి దినమున తన ఎద్దైనా తనకి కలిగిన గాడిదైనా ఏదైనా తమ జీవితాల్లో ఉన్న వాటిని కట్టిన వాటిని ఆ గాడి నుంచి తీసి విప్పి వాటికి నీళ్లు పెడుతురు కదా, ఆహారం పెడుతురు కదా. అలాగే ఈ యొక్క ఇదిగో ఈమె 18 ఏళ్ల నుంచి సాతాను చేత బంధించిన అబ్రహాము కుమార్తె అని ఏమని విశ్రాంతి దినమున ఈ కట్లను విడిపింపతగదా అని అతనితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. అంటే బంధకాలలో కట్లలో కట్టింపబడిన వారి జీవితాల్లో విడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వీపుతో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే మనుషుల జీవితాల్లో వారికి కలిగిన గాడిదలే కానీ ఏదైనా ఎద్దైనా కానీ దానిని ఏ విధంగా విడిచి ఆ యొక్క నీటిని పెడుతూ ఉన్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ అంటున్న మాటలు కూడా, ఈమె బంధకాల చేత బంధించబడి 18 ఏళ్ల నుంచి బంధకాలలో ఈ సాతాను బంధించిన బంధకంలో ఉండగా ఈమెని నేను విశ్రాంతి దినమున ఈమె కట్టులను విడిపింపతా కదా అని చెబుతున్నాడు కదా. ఇంకా అక్కడ 17 వచ్చిన చదువుకుంటే, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహమంతయు ఆయనను చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించెను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడి యొక్క సన్నిధిలో ఆ గొప్ప అద్భుతాన్ని చేయబడిన తర్వాత ఆ ప్రదేశంలో ఆమెకు స్వస్థత కలిగిన తర్వాత ఈ మాటల బట్టి అక్కడున్న ఎదిరించిన వారందరూ సిగ్గుపడిన పరిస్థితి కనపడింది. అయితే జన సమూహం అంతా ఆయన చేసిన కార్యాలు ఘనకార్యాలన్నిటిని చూసి సంతోషించసాగారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒకటి బలహీనతలు ఎందువలన ఆగుతాయి అంటే మనము చేసిన ఒక అవిధేయతను బట్టి అవి మనం దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించలేని పరిస్థితిలో కార్యాలు జరగలేని పరిస్థితులు ఉంటాయి. 2, దేవునికి మహిమ తీసుకొచ్చడానికి ఆ కార్యము కొంచెం లేట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఏమిటంటే ఈ యొక్క యేసు గారు ప్రేమించిన వ్యక్తి
ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు గారు ఎంతగానో ప్రేమించారు ఆ వ్యక్తి లాజర్ గారు. ఈ యొక్క లాజర్ గారి గురించి తెలుసుకుంటే ఒక దినాన ఆ యొక్క వ్యక్తి చనిపోయిన స్థితి కనపడింది. చనిపోయిన తర్వాత ఇతనికి ఒక వర్తమానం పంపించారు. అయ్యా, నీవు ప్రేమించిన లాజర్ గారు చనిపోయారు అని చెప్తే, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క పనిలో కొనసాగించబడుతూ, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ పనిలో ఉంటూ కూడా అదే విధంగా దేవుని మహిమార్థమై అక్కడ గొప్ప కార్యం జరిగించబడాలని, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలని దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన 3 దినాలు ఆ ప్రదేశమునకు వెళ్లకుండా ఆగిపోయాడు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు రాని దినమున ఆ యొక్క విశ్రాంతి దినమున, అంటే ఈ యొక్క విశ్రాంతి దినం ఈ యొక్క 3 దినాలు అయిపోయిన తర్వాత, అంటే ఆయనను సమాధిలోనికి తీసుకెళ్లి పెట్టిన తర్వాత వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. అతని పొట్టి గుడ్డలతో కట్టి ఆ ప్రాంతంలో ఆ గుడ్డలన్నిటిని పేర్చి ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క దానిలో సమాధిలో పెట్టేశారు. ఇక్కడ అనుకుంటున్నారు, తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతుంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నిద్రించిన వారిని లేపడానికి వెళ్తున్నావు అంటే, అక్కడ మేల్కొనడానికి వెళ్తున్నావు అంటే, అయ్యా ఇది మంచిదే కదా అంటున్నాడు. ఆ యొక్క మాట చాలా ఆత్మీయత అర్థంలోనికి వెళ్ళిపోతుంది. నిద్రించిన వారిని అంటే చనిపోయిన వారిని లేపటం, మృతులను సహితము లేపగలిగిన శక్తి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. అయితే అక్కడ అయ్యా నిద్రించిన వారిని లేపడానికి వెళ్తున్నాం, మంచిదే అని చెప్పుకుంటూ అక్కడ కొనసాగించబడుతున్నారు. తన శిష్యులు తీసుకొని వచ్చారు. అయితే ఆ ప్రాంతానికి వెళుతున్న సమయంలో అక్కడ ఉన్న వారందరూ, మరియ గారు, అక్కడ మార్తా గారు, వారందరూ బాధపడుతున్న సమయము, వేదన చెందుతున్న సమయము. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ యొక్క లాజర్ గారిని పిలిస్తే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. అక్కడ చనిపోయిన లాజరు తిరిగి బయటికి వచ్చాడు. అక్కడ తర్వాత ఇతని ద్వారా జ్ఞాపకం చేసుకుంటే, ఒక ప్రాంతానికి దేవుడు ఒక ప్రాంతంలో ముందుగా స్వార్థకుడికి పెట్టాల్సిన ప్రాంతానికి, ఆ ప్రదేశమునకు ముందుగానే లాజరును చూడడానికి 6 దినములో ముందుగానే వచ్చారంట. మృతులలో నుంచి లేపిన లాజర్ గారిని చూడడానికి, అంటే దేవుని యొక్క మహిమార్థమై ఆ యొక్క వ్యక్తిని ఏర్పరచబడ్డాడు. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా ఈ 18 ఏళ్ల నుంచి ఈమె యొక్క జీవితం ఈ విధమైన స్థితిలో నడిపించబడిన కారణం, దేవుని యొక్క మహిమార్థమై ఆమె జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేసి ఆ ప్రాంతంలో ఆమెను ఒక సాక్షిగా నిలబెట్టడానికై దేవుని మహిమార్థమై ఆమెను నిలబెట్టుకున్నాడు. ఇదేమో మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా నీ జీవితంలో వంగిపోయిన స్వభావం నీ జీవితంలో ఉన్నదేమో, ఎంత మాత్రం చక్కగా నిలబడలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఏ స్థితిలో నువ్వు పడిపోతున్నావో, ఏ యొక్క దానికి నీవు లొంగిపోయిన పరిస్థితి కలిగి ఉందో, ఇదేమో మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను చూసి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ విశ్రాంతి దినమున దేవుని యొక్క మందిరమునకు నీవు కొనసాగించబడు. నీ యొక్క జీవితంలో ఆయన చేయవలసిన ప్రతి కార్యమును దేవుడే నీ యొక్క జీవితంలో జరిగించును గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క అయ్యా నా తండ్రి, ఈ యొక్క విశ్రాంతి దినముగా ఉన్న తండ్రి మా జీవితాల్లో నీ సన్నిధిలోనికి నడిపించబడటకు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, మాకు నా తండ్రి ఒక వ్యక్తిని మీరు జ్ఞాపకం చేశారు నా తండ్రి. 18 ఏళ్ల నుంచి నా తండ్రి బలహీనపరిచిన దెయ్యం ఒకటి పట్టి ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేని స్థితి కనబడుతుంది తండ్రి. అయ్యా నా తండ్రి, మీ కృపతో జ్ఞాపకం చేసుకుని వంగిపోయిన స్వభావం చక్కగా నిలబడలేని పరిస్థితి కనబడుతుంది తండ్రి. మా జీవితాల్లో ఏ వంగిపోయిన స్వభావాలు ఉన్నాయో నా తండ్రి, మమ్మల్ని చూసి మీరు నా తండ్రి మమ్మల్ని
మమ్మల్ని నా తండ్రి మీరు ప్రేమించి మమ్మల్ని యొక్క జీవితాల్లో మీరే స్వస్థతను మీరు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉండగా, అయ్యా నా తండ్రి మేము మా జీవితాల్లో కృతజ్ఞతగా నా తండ్రి నిన్ను మహిమపరిచే కృపను మాకు దయచేయండి. మీ సన్నిధిలో సహాయం చేయండి. మీరు ఏ కృప తోడుగాంచి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్.